ఏ మాట కామాటేనోళ్ళ పానీపూరీల మీద పాయరం లేనోళ్ళు ఎవరు ఉండరు కావచ్చు. అంతేనా కాదా? రోడ్ల మీద అమ్మినా కానీ ఆ పానీపూరి బండిని చూసుడుతోటే కొందరికి ఆశ ఉడుతుంది. అయితే ఏం లేదోలా, ఒక అక్క ఉన్నది. ఆ అక్కకు పానీపూరి తిన ఉద్దయింది. బండి కాడికి పోయింది, పానీపూరి పళ్ళల్లో పెట్టుకున్నది. నోరు తెరిచింది, కథంగా అంతే. అటు ఇంకేమైందంటే, అయితే ఎవరి మీద నన్న కోపం వచ్చిందన్నప్పుడు నీ దౌడలు దగ్గర వాడని తిడతారు కదా. కానీ ఈగో గీ అక్కది దౌడలు దూరమైనయ్యల్లా ఎట్లంటారా? పానీపూరి తినతందుకు నోరు తెరితే గా నోరు గట్లనే తెరుచుకున్నది. ఆగో ఆ అంటుంది చూడు, దగ్గరకు అత్తనే అత్తలేవు దౌడలు. అంటే దౌడలు ఇరిగిపోయినాయి అయింది. बंद नहीं हो रहा है मुंह? बंद नहीं हो रहा। ఈ అక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటది. కట్లిస్ బండి కనబడుతోనే అక్కకు ఊరిలొచ్చినాయి. కొన్నన్ని గప్చుప్పులు తిందామని పోయిందట. పేట్లు వేసుకున్నది, ప్యాజ్ కూడా వేసుకున్నది. ఇక తిందామని నోరు తెరిచే వరకల్లా గిట్లయిపోయింది. తెరుచుకున్న నోరు తెరుచుకున్నట్టే అయింది. పాపం నొప్పటనొల్లా దావకనకు తోలుకోబోయిర్రు. డాక్టర్ సారు ప్రయత్నం చేసిండు గాని ఆ దౌడల దగ్గరికి ఏసుడు ఆయనతోని కూడా గాలే. పాపం చూడు అక్క అవస్థ ఎట్లా పడుతుందో. నోరు తెరిచి మాటలు లేదు, తినలేదు, నమలలేదు. ఇక గిట్లా దవడలను దగ్గరికి వేసే టెక్నాలజీ ఈ దావకంలో లేదట. పాపం మరి ఎట్లా మంచిగా కావాలి మరి ఈమె. చూసినవా పానీపూరి ఎంత పని చేసిందో. తిందామని నోరు తెరితే నోరునే తెరుచుకునే తట్టు చేసే.